సందర్భంగా ఈరోజు బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆంధ్ర బ్యాంక్ చౌరస్తాలో జెండా ఎగరవేసుకొని సంబరాలు నిర్వహించడం జరిగింది. మరి స్వతంత్రం వచ్చినప్పటికీ తెలంగాణ బానిస సంఖ్యలు సెప్టెంబర్ 17వ తారీఖు విమోచన దినంగా ప్రకటించుకొని పెద్ద ఎత్తున బీజేపీ ఆధ్వర్యంలో ఎన్నో సంవత్సరాలు ధర్నాలు నిర్వహించడం జరిగింది. ప్రభుత్వం అధికారికంగా చేయాలని. మరి ఈరోజు ఈ సందర్భంగా మళ్ళొకసారి అందరికీ కూడా విమోచన దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు. నిజాం ముష్కర పాలన నుండి 1948 సెప్టెంబర్ 17 రోజున వేలాది మంది త్యాగధనులు ప్రాణాలు కోల్పోయి ఉద్యమం చేయడం వల్ల విధి లేని పరిస్థితుల్లో నిజాం సర్దార్ పటేల్ యొక్క చాకచక్యమైన రాజకీయ చర్యకు ఆపరేషన్ పోలోకు లొంగిపోయి తన పాలనను విరమించుకొని దేశంలో విలీనం జరగడం జరిగింది. దీన్ని విమోచన దినంగా జరపడం అనేది ఒక బీజేపీ యొక్క డిమాండ్. ఎందుకంటే మనం ఒక ముష్కరుని పాలన నుంచి విముక్తి పొందాం కాబట్టి విమోచన అన్నాం. కానీ చాలా రాజకీయ పార్టీలు రకరకాల పేర్లతోని విమోచన దినం అనే ధైర్యం లేక ఎవరైతే ఇప్పుడు అప్పటి రజాకారుల వారసులున్నారో వాళ్ళతో పొత్తు పెట్టుకొని విమోచన దినం అనే ధైర్యం లేక రకరకాల పేర్లతో నిర్వహిస్తున్నారు. ఏదేమైనా కానీ ఈరోజు కోసం త్యాగం చేసిన వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నివాళులు అర్పిస్తున్నాము. జై తెలంగాణ. జై తెలంగాణ. ఓకే, ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని వేములవాడ పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఆంధ్ర బ్యాంక్ చౌరస్తాలో తెలంగాణ విమోచన దినం ఎక్కడ కూడా చిన్న విద్యార్థులకు పాఠ్యాంశాలు దొరకదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 11 ఏళ్ళ తర్వాత ఇక్కడ జాతీయ జెండా ఎగిరింది. ఏ స్కూల్ పిల్లలు అడిగినా ఈ విషయం చెప్పారు. అంటే చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా నష్టం చేసిన ఒకసారి మనం చూడండి. ఈ విమోచన దినమా విలీన దినమా అది పక్కకు పెట్టినట్టయితే జాతీయ జెండా రేపరేపటి అడిగిన దినం ఏదైతే ఉంటుందో మనకు మరి కమ్యూనిస్టు విలీనమని లేకుంటే మన కాంగ్రెస్ పార్టీ కూడా అధికారికంగా చేస్తూ ఉన్నది. ప్రజాపాలన దినోత్సవం అంటే చరిత్రను వక్రీకరించి భారత ప్రజల్ని అనేక రకాలుగా 75 సంవత్సరాలు వంచన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా ఆ బుద్ధి మారుతలేదు. మేము మొట్టమొదటికెళ్ళి కూడా దాదాపు విద్యాసాగర్ నాయకత్వంలో విమోచన దినం కోసం పోరాటం ప్రారంభమైంది. మరి అద్వానీ గారు తీసుకొచ్చాం, రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు, చాలామంది కూడా విమోచన దినం కోసం. హైదరాబాద్లో కూడా అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉన్నది. పక్క రాష్ట్రాలు నిర్వహిస్తూ ఉంటాయి. కర్ణాటక ఇస్తూ ఉంది, మహారాష్ట్ర ఇస్తూ ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ టైటిల్ మీద గెలిచిన టీఆర్ఎస్ కూడా ధైర్యం లేకపోయింది. దీన్ని విమోచన దినం అంటారు. మరి ఈ విధానాన్ని మార్చుకోవాలి. బీజేపీ మొట్టమొదటి డిమాండ్ చేస్తాం కనుక దీన్ని అధికారికంగా నిర్వహించడం డిమాండ్ చేస్తాం. జై తెలంగాణ.